హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు భాగ్యలక్ష్మి రఘుపాతని ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు వచ్చేసి పిల్లల కోసం ఈపీ మసాలా నూడిల్స్ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ ఈపీ మసాలా తీసుకున్నాను. ఇది వచ్చేసి దానికి 2 మసాలా ప్యాకెట్స్ వచ్చాయి. అండ్ ఒక క్యారెట్, ఒక రెండు పచ్చిమిర్చి, ఒక ఆనియన్ తీసుకున్నాను. ఇంకా వాటర్ బాగా వేడి చేసుకొని ఆ బాయిల్ అవుతున్న వాటర్లోని కొంచెం ఆయిల్ అండ్ కొంచెం సాల్ట్ వేసుకోవాలి. స్ట్రీట్ సైడ్ తిన్న నూడిల్స్ లాగా వస్తాయండి. ఈ విధంగా చేసుకుంటే పొడి పొడిగా చాలా బాగుంటాయి. నూడిల్స్ విరిగిపోకుండా కూడా వస్తాయి. ఇట్లా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి, ఎలా ఉందో కూడా చెప్పండి. కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్ వేసుకొని అందులోని ఈ నూడిల్స్ బండలు వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వల్ల ముద్ద అయిపోకుండా ఒకదానికి ఒకటి అంటికిపోకుండా నూడిల్స్ పొడి పొడిగా చక్కగా వస్తాయన్నమాట. కొంచెం సాల్ట్ వేసుకోవడం వల్ల కూడా బాగుంటుంది. ఏ సాస్ ఏమీ వేయలేదు. చిల్లీ సాస్ కానీ, సోయా సాస్ కానీ, టమాటా సాస్ ఏ వేసుకున్నా ఎండింగ్లో బాగుంటుంది. కానీ నేను ఏ సాస్లు వేయలేదు. సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే స్ట్రీట్ సైడ్ తిన్న నూడిల్స్లా చేశాను. చూడండి, ఇంకా అవి బాయిల్ అయిపోయాయి కదా, అవి జల్లీలోకి తీసేసుకొని అందులో వేసేసుకోవాలి. వాటర్ అంతా పోవాలి. వేడంతా పోతుంది కదా, వేడి నీళ్ళంతా పోవాలి. ఇప్పుడు చల్లటి నీళ్ళు వేసుకోవాలి. చల్లటి నీళ్ళు వేసుకొని కాస్త కలిపిస్తే పొడి పొడిగా చక్కగా వచ్చేస్తుంది అన్నమాట. ప్యూరిఫైర్ వాటర్ ఉంది కదా, ఫిల్టర్ వాటర్ వేపేసాను నేనైతే. చల్లటి నీళ్ళతో బాగా అలాగా పెట్టేసి పక్కన పెట్టేసి ఉంచేయాలి. వాటర్ అంతా పోవాలి. వాటర్ ఉండకుండా చూసుకోవాలి. వాటర్ ఉంటే మళ్ళీ ముద్ద అయిపోయే అవకాశం ఉంది కాబట్టి వాటర్ ఉండకూడదు. పొడి పొడిగా రావాలంటే వాటర్ అసలు ఉండకూడదు. ఇంకా ప్యాన్ పెట్టుకొని అందులోని కొంచెం ఆయిల్ వేసుకొని అందులోని క్యారెట్, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవే కాదండి, క్యాబేజీ, ఇంకేమన్నా బీన్స్, క్యాప్సికమ్ ఏ వెజిటబుల్స్ ఉన్నా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే మాదిరి ఎగ్ నూడిల్స్ కూడా చేసుకోవచ్చు. ఈరోజు ఫ్రైడే కాబట్టి నేను ఎగ్ వేయలేదు. ఎగ్ కూడా ఎగ్ బుజ్జీ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ వెజిటబుల్స్ ఎలాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటున్నామో అలాగే ఎగ్ బుజ్జీ కూడా చేసి పక్కన పెట్టుకొని ఉంచుకొని లాస్ట్లో నూడిల్స్లో మిక్స్ చేసుకుంటే బాగుంటుంది. స్కిప్ చేయకుండా వీడియో చేయండి, మీకు అర్థమవుతుంది. స్ట్రీట్ సైడ్ చేసేటట్టు మన ఇంట్లో మనమే చేసుకోవచ్చు అన్నమాట. అవి ఇంకా తీసేసి పక్కన పెట్టుకోవాలండి. వెజిటబుల్స్ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకా ఆయిల్ ఏం వేయవసరం లేదు, ఉన్న ఆయిలే సరిపోతుంది. అందులోని నూడిల్స్ వేసేయాలి. చూడండి ఎంత చక్కగా పొడి పొడిగా వచ్చాయో. అసలు
పొడవుగా అసలు ఎక్కడ కట్ అవ్వలేదు నూడిల్స్, ఒక్కటి కూడా నూడిల్ కట్ అవ్వలేదు. పొడి పొడిగా చక్కగా వస్తుందండి. ఇలా కలుపుకొని మసాలాలు వేసేసుకోవాలి అందులోని. సాల్ట్ స్టార్టింగ్లో వేసుకుంటాం, సాల్ట్ వాటర్ కాబట్టి వాటర్లోని. ఇప్పుడు ఈ నూడిల్స్లోని చిటికెడు సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ చూసుకొని వేసుకోండి, ఎక్కువ వేసుకునే అవసరం లేదు. ఇంకా మసాలాలు వేసేసాక బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి ఎంత బాగుందో, అసలు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. తక్కువ టైంలోని మన ఇంట్లోనే టేస్టీగా ఏ ఇది లేకుండా చేసుకోవచ్చండి. అయిపోయింది. ఫైనల్లీ ఈ ఫ్రై చేసుకున్న వెజిటబుల్స్ అండ్ పచ్చి ఆనియన్స్ వేసుకోవాలండి, బాగుంటుంది. ఆనియన్స్ ఫైనల్లో వేసుకుంటేనే బాగుంటుంది, స్టార్టింగ్ వేసుకోకూడదు, ఆ ఫ్లేవర్ పోతుంది. ఇలా పచ్చి ఆనియన్స్ వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. చూడండి స్ట్రీట్ సైడ్ చేసే నూడిల్స్ లాగా వచ్చేసాయి కదా, ఇక సూపర్ అనమాట. ఇదే మీరు ఎగ్ నూడిల్స్ చేసుకోవాలనుకుంటే పక్కన ఎగ్ బుజ్జీ కూడా చేసి పక్కన పెట్టుకొని ఈ టైంలోనే కలుపుకుంటే బాగుంటుంది, ట్రై చేయండి. దీని మీద ఇష్టం ఉండేవాళ్ళు కొంచెం సోయా సాసు, కొంచెం చిల్లీ సాసు, టమాటా సాసు చల్లుకొని తినొచ్చు, ఎవరిష్టం అది. నేనైతే ఏ సాసులు వేయలేదండి, ప్లెయిన్గా చేశాను ఇలాగే, కానీ సూపర్గా ఉంది. చూడండి పొడి పొడిగా ఎక్కడ ముద్ద అవ్వకుండా, ఆయిల్ కనిపించకుండా చాలా చక్కగా అయింది. మీరు కూడా ట్రై చేయండి. అయిపోయిందండి, ఇంకా సూపర్ అనమాట. ఇంకా ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంకా యమ్మీ యమ్మీ నూడిల్స్ రెడీ, ఇంకా లాగించేయడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పాస్తా మిక్స్ కొంచెం పైన చల్లుకున్నాను. వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ, నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ. ఇలాగే నా ఛానల్ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.